కీర్తి చరిత అదిగో, తల ఎత్తుకు నిలిచే ఉత్తరాంధ్ర సరికొత్త భవిత అదిగో, ఉత్తర దిక్కున ఉదయించిన ఘన కీర్తి చరిత అదిగో, అదిగో తల ఎత్తుకు నిలిచే ఉత్తరాంధ్ర సరికొత్త భవిత అదిగో, అదిగో కాషాయ జెండ తన చేతబట్టి కదిలింది చూడు అదిగో, అడుగడుగులోన ఆధరణ ఉన్న గీతక్కాడుగులవిగో, బీజేపీ సైన్యంలా మన అరకుకు రక్షణలా, బీజేపీ సైన్యంగా మన అరకుకు రక్షణలా, అణువు అణువు పోరాడే శివంగిరా. ఈరోజు ఎలక్షన్స్ ఇంకా మే 13 జరగనున్నాయి. నామినేషన్స్ పర్వం రేపు 18 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సందర్భంగా అరకు పార్లమెంట్ నియోజకవర్గంలోని అరకు హెడ్ క్వార్టర్స్లో ఈరోజు పర్యటించడం జరిగింది. ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామా అని చెప్పి ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వ పాలనను ఒక్కసారి ఛాన్స్ అంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ పాలన ఎలా ఉందో కూడా ప్రతి ఒక్కళ్ళు చూడడం జరిగింది, ప్రతి ఒక్కళ్ళు అనుభవించడం జరిగింది. ఈరోజు గిరిజనుల మీద జరిగే దౌర్జన్యాలన్నీ కూడా మేము ప్రజలకి చెప్పడం కాకుండా ప్రజలే మాకు చెప్పే పరిస్థితిలో ఉన్నారు. అలాగే మనం చూస్తే అరకు ప్రాంతంలో కంప్లీట్గా అరకు ప్రాంతం అంతా కూడా ఈరోజు గంజాయిమయం అయిపోయింది. గిరిజనులకి ఎలాంటి సంబంధం లేకుండా గిరిజనులనే వాడుకుంటూ గిరిజన బతుకులతో ఆడుకుంటూ ఈరోజు గిరిజనులు అనుభవిస్తున్న సమస్యలన్నీ గురించి కూడా ప్రతి ఇంటింటా ఒక కథలాగుంది. పైగా రెండోది చూస్తే 5 కేజీల బియ్యం ప్రధానమంత్రి గారు ఇస్తున్నా సరే అది కూడా నేనే ఇస్తున్నానని స్టిక్కర్లు వేసుకున్న ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు ఏ సంక్షేమం పేరు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారో ఆ ప్రతి సంక్షేమం కూడా సెంట్రల్ నుంచి వచ్చిన నిధులతోటే జరుగుతున్నాయి. అలాగని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిధులు సమకూర్చుకోవడంలో కూడా వైఫల్యం చెందింది. సమకూర్చుకోవడం మాట అటుంచి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. ప్రభుత్వ బిల్డింగ్స్ సర్క్యూట్ హౌస్ కానీ కలెక్టర్ ఆఫీసులు కానీ ప్రభుత్వ ఆస్తులు మొత్తం తనఖా పెట్టి ఈరోజు డబ్బులు తీసుకున్న పరిస్థితి ఉంది. అలాగే ప్రజా జీవితాలు తాకట్టు పెట్టి రానున్న 20 సంవత్సరాల్లో మద్యం మీద వచ్చే ఇన్కమ్ కూడా ఈరోజు తాకట్టు పెట్టి ప్రభుత్వం అప్పులు చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఇంకా ప్రజలు తలలు మాత్రమే మిగిలి తాకట్టు పెట్టడానికి కంప్లీట్గా ఉన్న ఆస్తులు సర్వం తాకట్టు పెట్టడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ విధానాలు చూస్తుంటే ప్రజలకి ఏ సంక్షేమం అయితే మోడీ గారు అందించాలనుకున్నారో ఒక ఇల్లు ఇచ్చిన పాపత లేదు. గిరిజన ప్రాంతంలో ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా రాలేదు. అది పక్కన పెడితే కేవలం ఈరోజు ఈ మధ్య కాలంలో అవి ఆన్లైన్ చేయడం జరిగింది. నీళ్ళకు బిల్లులు రాలేదు, స్వచ్ఛ భారత్ పేరు చెప్పి టాయిలెట్స్ రాలేదు, ప్రాథమిక కేంద్రాల్లో మందులు లేవు, ప్రైమరీ పాఠశాలలు మూసివేశారు, డాక్టర్స్ ఉంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదు, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటే డాక్టర్స్ లేరు. గిరిజనులకు ఈరోజు కూడా వైద్యం అన్నది అందం ద్రాక్ష పండ్లాగా మిగిలింది. ఇవన్నీ పక్కన పెడితే చివరికి ప్రతి వర్గ ప్రజల్ని జనాల్ని మోసం చేసుకుంటూ వచ్చింది ఈ ప్రభుత్వం. ఎంప్లాయీస్కి సరైన టైంకి జీతాలు ఉండవు, సిపిఎస్ రద్దన్నారు, దాని సంగతి పక్కనే వెళ్ళిపోయింది. ఇంతకుముందు ఎంప్లాయీస్ కూడా మేము 2 చేతులతో ఓట్లు వేసామని చెప్పడం జరిగింది. ఈరోజు ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆ ఒక్క ఛాన్స్ జగన్ గారి గురించి మొత్తం బోధపడిపోయింది. ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా అంగన్వాడీ టీచర్స్ రోడ్డుకి ఎక్కారు, అలాగే ఆశా వర్కర్స్ రోడ్డుకి ఎక్కారు, కార్మికులు వెలుగు వర్కర్స్ అందరూ కూడా రోడ్డుకి ఎక్కని పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు ప్రతి వర్గ ప్రజల్ని ఈరోజు మోసం చేసింది. ఫ్రాంక్లీ చెప్పాలంటే జర్నలిస్ట్ సోదరులందరినీ కూడా మోసం చేసింది. ఈరోజు వరకు ఇళ్ల పట్ట ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళకి రాని పరిస్థితి ఉంది. అక్రెడిషన్ కార్డ్స్ ప్రాబ్లం ఉంది. ఈరోజు ఇక్కడ చాలామంది గిరిజనేతరులు కూడా ఇక్కడ అరకు ప్రాంతంలో పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నా కూడా ఒక్క సౌకర్యం కూడా ఈరోజు ప్రభుత్వం కల్పించకపోవడం చాలా శోచనీయకరం. ఎందుకంటే మీడియాను కూడా ఏ మీడియానన్నా మీడియా సంస్థల్ని కానీ మీడియాను కూడా ఈ ప్రభుత్వం వాడుకుంటుంది కానీ వాళ్ళ పబ్లిసిటీ కోసం. కనీసం అక్కడున్న జర్నలిస్టులకి మినిమం సదుపాయాలు మినిమం కూడా కల్పించని పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఈరోజు నేను ఒక్క విషయం చెప్తున్నాను, ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం నుంచి మాకు విముక్తి కలుగుతుందా అని. 60 నెలలు కష్టపడ్డారు కాబట్టి నెక్స్ట్ 60 నెలలు మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఈ కూటమి ఫామ్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు
హాయిగా ఉండక ఆయన హ్యాపీగా షూటింగ్లు చేసుకుంటూ ఏసీ రూమ్లో ఉండవలసిన పరిస్థితి మానుకుని ప్రజల కోసం ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ప్రజలతో పాటు మీతో నేను అని చెప్పి ఆయన యుద్ధం చేయడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి పైన కూడా చూసాము అక్రమ కేసులు పెట్టి. ఆయనే కాదు, ఎవరైతే ప్రభుత్వం మీద వారి గళాన్ని వినిపిస్తారో వాళ్ళ వాయిస్ ఎట్టి పరిస్థితుల్లో బయటికి వినిపించకుండా వాళ్ళ గొంతు నొక్కి వాళ్ళని భయపెట్టి బెదిరించి ఈరోజు ప్రభుత్వం ఒక దుశ్చర్యకు పాల్పడుతుంది. అలాగే నరేంద్ర మోదీ గారు ఏదైతే భావి తరాల కోసం సంక్షేమం అందించాలనుకున్నారో, అభివృద్ధి చేయాలనుకున్నారో, ఆఖరి బిందువు వరకు గిరిజనులకి చేరాలి, ప్రతి ఒక్కరికి చేరాలి, ప్రతి ఒక్క కుటుంబానికి చేరాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ను ఒక అభివృద్ధి బాటలో నడపాలి. భారతదేశం ఈరోజు ఎలాగైతే విశ్వగురువులాగా మొత్తం ప్రపంచ పటంలోనే పెట్టారో అట్లాగా మన ఆంధ్రప్రదేశ్ కూడా 20 సంవత్సరాలు వెనబడిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలంటే ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రావాలని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్నారు. మేము కూడా ప్రజల్లోకి వెళ్తున్నాము. ఖచ్చితంగా ప్రజాస్పందన చాలా బాగుంది. ప్రజలందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి మేము డెఫినెట్గా కూటమి ప్రభుత్వం త్వరలోనే వస్తుంది. ప్రజల సంక్షేమాన్ని, ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కూటమి ఒక కొత్త మేనిఫెస్టోని తీసుకొచ్చింది. అలాగే సూపర్ 6 అని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. మహిళల కోసం, నిరుద్యోగుల కోసం, అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా సెంట్రల్లో మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. ఈరోజు వైద్యం అన్నది చాలా కాస్ట్లీ అయిపోయింది. 70 సంవత్సరాల పైపడిన వ్యక్తికి కూడా 5 లక్షల రూపాయల సంవత్సరానికి వైద్యానికి అందిస్తామని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ మేనిఫెస్టో ద్వారా ప్రకటించారు. అలాగే ముద్రా లోన్స్, ఇంతకుముందు చిన్న చిన్న ముద్రా లోన్సే కాకుండా ముద్రా లోన్స్ 20 lakhs వరకు ముద్రా లోన్స్ ఇవ్వడం కోసం, అలాగే మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాల్లో కూడా ఇంతకుముందు అయితే 22 లక్షలు ఉండేది, అది 20 లక్షలు చేశారు. అలాగే ఐటీ రంగంలో కూడా మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి వారికి కూడా ప్రోత్సాహాలు ఇవ్వడం కోసం 20 లక్షల వరకు లోన్లు ఇవ్వడం కోసం వాళ్ళకు కూడా మహిళా సాధికారత దిశగా ముందుకు వెళ్ళడం సరిపోతుంది. అలాగే కాకుండా మనకి త్వరలో దక్షిణ భారతదేశానికి ఒక బుల్లెట్ ట్రైన్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మన అభివృద్ధి కూడా బుల్లెట్ ట్రైన్ రూపంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఈరోజు డెఫినెట్గా ఎన్డీఏ కూటమికి మాత్రమే ఉందని చెప్పి మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈరోజు ర్యాలీకి అశేష స్పందన వచ్చింది ప్రజల నుంచి. మీరందరూ కూడా కోఆపరేట్ చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. దానికి ప్రజల్ని భాగస్వామిగా తీసుకుని ప్రజల కష్ట సుఖాలని తెలుసుకుని వారితో పాటు మేము ముందుకు సాగడానికి మేమందరం సంసిద్ధమై ఉన్నాం. 3 పార్టీలు కూడా ఒక కుటుంబంలా, కూటమిలా కాకుండా ఒక కుటుంబంలో ఈరోజు ప్రతి కార్యకర్త, గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి లీడర్ వరకు అందరూ కూడా కలిసి ఈరోజు రాష్ట్రం కోసం, భావి తరాల కోసం మేమందరం కూడా ఒక యుద్ధమే చేస్తున్నాం, ఒక సైన్యంలో ముందుకు కదులుతున్నాం. ఖచ్చితంగా కూటమి విజయం సాధిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. భారత్ మాతాకి 2014 నుంచి 2019కి మీరు చూస్తున్న హైవే ఉంది, 400 కిలోమీటర్ల హైవే. ఆ హైవే నేనున్నప్పుడు తీసుకొచ్చిందే. అది కాకుండా ఎన్నో ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజ్ శాంక్షన్ కూడా నేను తీసుకొచ్చినప్పుడే. మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి నేను ఎంపీ ల్యాడ్స్ నుంచి కొన్ని వేల కోట్ల నిధులు ఇచ్చి 27 అంబులెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఐటీడీఏకి దాన్ని అటాచ్ చేయడం జరిగింది. కానీ చివరికి పెట్రోల్ కూడా కొట్టించకుండా ఈ ప్రభుత్వం అంబులెన్సెస్ కూడా వాడుకోలేని పరిస్థితిలో ఉంది. ఎన్నో ఇంటర్నల్ రోడ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మీ అరకు స్టేషన్లో చూస్తే చాలా బెంచులు కూడా కనిపిస్తాయి. అది కాకుండా అరకుకి ఒక విస్తాదం కోచ్ తీసుకురావాలన్న సంకల్పంతో 2వ సంవత్సరంలో నేను ఎంపీగా ఉన్న 2వ సంవత్సరంలోనే 2017లో ఇక్కడ అరకుకి విస్తాదం కోచ్ తీసుకురావడం జరిగింది. అలాగే టూరిజం కోసం ఎన్నో నిధులు తెచ్చుకోవడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో భాగంగా ఇంటర్నల్ రోడ్స్ తెచ్చుకోవడం జరిగింది, ఎల్ఈడి లైట్స్ తెచ్చుకోవడం జరిగింది. చాలా ఇళ్లకి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్స్ అందరికీ వచ్చేటట్టు నేను స్వయంగా కృషి చేయడం జరిగింది. అలాగే మీరు చూస్తే నేను ఎంపీగా 14వ సంవత్సరం నుంచి 19వ సంవత్సరం వరకు ప్రతి ఎండిఓ కార్యాలయంలో ఉన్న 38 మండలాల్లో కూడా ఎండిఓ కార్యాలయాల్లో అధికారులకు, సర్పంచులకి, ప్రజాప్రతినిధులకు మధ్యన మీటింగ్స్ పెట్టి కోఆర్డినేషన్ మీటింగ్స్, అవి కూడా ప్రజలకి ఎట్లా ఉపయోగపడాలి, నిధులు ఎక్కడున్నాయి, ఎట్లా రావాలని చెప్పి సబ్ ప్లాన్ నిధులు ఎట్లా చేయాలి, ప్రజలకు ఎట్లా సర్వీస్ చేయాలన్న దాని మీద కూడా కోఆర్డినేషన్ చేయడం జరిగింది. అలాగే
మీరు అడిగిన ప్రశ్నకు ఇంకో సమాధానం ఏంటంటే పార్లమెంట్లో 25 ఎంపీల్లో కూడా అధిక అటెండెన్స్ 97% అటెండెన్స్ సాధించి అరకులో ఇప్పుడు ఇక్కడున్న ఇష్యూస్ని లేవనెత్తడంలో ఫస్ట్ ప్లేస్లో డిబేట్లు కానీ ఫస్ట్ ప్లేస్లో క్వశ్చన్స్ అడగడం కానీ అరకు అంటే గీత అంటే అరకులాగా కంప్లీట్గా అరకు కోసం డెడికేటెడ్గా పనిచేయడం జరిగింది. ఈ క్వశ్చన్ అడుగుతున్న మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకి తెలుసు నేనేం చేశాను అనేది. ఎందుకంటే ప్రతి చోటకి నేను వెళ్తున్నప్పుడు అమ్మ మీరు ఇది చేశారని ప్రజలే చెప్తున్నారు, నేను వెళ్ళి నేను ఇది చేశానని చెప్పుకునే పరిస్థితి రావట్లేదు. సో నాకు చాలా ఆనందంగా ఉన్నది ఏంటంటే ఈరోజు లాస్ట్ టైం కూడా నేను చెప్పడం జరిగింది 5 సంవత్సరాలు నేను నా పరిధిలో చేయగలిగింది సంతృప్తిగా చేశాను. డెఫినెట్గా ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి డిఫర్ అయ్యాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఒక నేషనల్ పార్టీలో నేను ఈరోజు ఉన్నాను కాబట్టి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో బీజేపీలోంచి నేను ఎలక్ట్ అయితే జూన్ 4వ తారీఖు రిజల్ట్ వస్తే ఈరోజు ప్రొసీజర్స్ ఎట్లాగో ఏ ఇష్యూ ఎలా చేయాలో తెలుసు కాబట్టి ఎలా వెళ్ళాలో తెలుసు కాబట్టి 5వ తారీఖు నుంచే మన అరకు పార్లమెంట్ గురించి కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను.